తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి చలి తీవ్రత పెరిగిపోతుంది. ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణ్ గారితో మాట్లాడదాం. మేడం, మనం 3 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే పగటిపూట చలిగాలు కూడా ఎక్కువ వీస్తున్నాయి. ఎక్కువ చలి కూడా ఉంటుంది. సో ఎన్ని రోజుల వరకు ఇలానే ఉండే అవకాశం ఉంది? పగటిపూట చూసుకుంటే మేఘావృతమైన వాతావరణం ఉండడం వల్ల మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు అంటే మనకి అత్యధిక ఉష్ణోగ్రతల్లో కూడా కొద్ది మార్పులు చోటు చేసుకొని దాదాపుగా సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పగటిపూట మనకి ఫాలో అవుతున్నాయి. అలాగే రాత్రిపూట చూసుకున్నట్లయితే మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా 1 డిగ్రీ వరకు మనకి దాదాపుగా పడడం జరుగుతుంది. ఈ అంటే దాదాపుగా శీతాకాలం మనం ప్రారంభ దశలోనే ఉన్నాం ఇప్పటికి. మరి కొద్దిగా అంటే నెలాఖరు చివరికి వెళ్ళేసరికి కొద్దిగా మనకి పగటిపూట ఉష్ణోగ్రతల కంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఒక్కరోజు కూడా మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు అంటే వచ్చే 24 గంటల్లో కొద్దిగా ఫాల్ అవుతాయి. దాదాపుగా 27 నుంచి 30 డిగ్రీల మధ్యలో తెలంగాణ రాష్ట్రం మధ్య పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో చూసుకున్నట్లయితే మనకి 14 నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యలోని రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి దాదాపుగా 14 నుంచి 16 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతల్లోని నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే. అయితే మొత్తానికి ఇవి సాధారణం కంటే 1 డిగ్రీ మాత్రమే మనకి తగ్గడం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా చలిగాలులు కానీ అలాగే కోల్డ్ వేవ్ కండిషన్స్ అయితే ఏమీ కనిపించడం లేదు. వచ్చే 5 రోజులు కూడా ఇదే విధంగా ఉండే వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మనకి ఆ తరువాత మనకి కొద్దిగా అంటే 6వ రోజు దాదాపుగా 21వ తేదీన కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణలో చలి ప్రభావం ఎక్కువగా ఏ జిల్లాల పైన ఉంటుంది? సాధారణంగా చూసుకున్నట్లయితే మనకి చలి ప్రభావం అనేది ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రస్తుతానికి మనకి ఆగ్నేయ దిశ నుంచి ఈశాన్య దిశ నుంచి మనకి గాలులు వీయడం వల్ల మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు అయితే సాధారణంగానే నమోదవుతూ ఉన్నాయి. ఈ సమయానికి మనం చూసుకున్నట్లయితే గత ఏడాదులు కానీ అంతకుముందు ఏడాదులు కానీ పోల్చుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఒక శీతలగా అంటే చలిగాలులో ఒక కోల్డ్ వేవ్ కండిషన్ అనేది నమోదవడం అనేది సాధారణంగా జరిగేది. శీతాకాలం అత్యధికంగా మనకి డిసెంబర్ మరియు జనవరి ప్రాంతాల్లోనే తెలంగాణలో అత్యధికంగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతూ ఉన్నాయన్నమాట. తుఫాను ప్రభావం ఏమైనా చలి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నదా? తుఫాను ప్రభావం అనేది చలి మీద అంతగా ఏమీ మనకి చూపించడం అనేది ఉండదు. మనకి ఈ గాలులు వీచే అంటే ఉత్తరాది నుంచి వీచే శీతల గాలుల యొక్క ప్రభావం వల్లే మనకి ఉష్ణోగ్రతలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పట్టడం కానీ పెరగడం కానీ జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి ఉత్తరాది నుంచి అయితే గాలులు అంతగా వేయటం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాలో 1-2 జిల్లాలు మినహా మనకి కింది స్థాయిలో పూర్తిగా మనకి ఈశాన్య దిశ నుంచి ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ 24 గంటల తర్వాత నుంచి కూడా కొద్దిగా ఆగ్నేయ దిశ నుంచి ఎక్కువ గాలులు వీచే అవకాశం ఉన్నందున సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. ఈ ఒక్కరోజు మాత్రం మనకి కొద్దిగా ఉష్ణోగ్రతలు కొద్దిగా ఫాల్ అవడం అనేది జరుగుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చలి ఏ విధంగా ఉంది? పెరిగిందా తగ్గిందా? చలి అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అంతగా ఏం కనిపించటం లేదు. అంటే ఉష్ణోగ్రతల దీనిగా చూసుకున్నట్లయితే గత ఏడాదిలో మనకి దాదాపుగా నవంబర్ చివరాఖరులోనే చలి మొదలవడం జరిగింది. డిసెంబర్ మరియు జనవరి మాసాల్లో మనకి కొద్దిగా శీతల వాయువులు కూడా రావడం జరిగింది. ఈ సంవత్సరం కొద్దిగా ఆలస్యంగానే ప్రారంభమైందని చెప్పవచ్చు శీతాకాలం. దాదాపుగా ఈ నెల చివరాఖరులోని ఒక శీతల పవనాలు వీచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్లో ఏమైనా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే మనకు ఎక్కువగా చెదురుమదురు వానలు కూడా ఈ మంత్లో నమోదవుతాయి ఎక్కువగా. ఈసారి మనకి ఇంకా ప్రస్తుతానికి అయితే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి ప్రభావం ఏం లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే వర్షపాత సూచనలు అయితే ఏమి కనిపించడం లేదు. ఈ చలికాలంలో ప్రజలు కావచ్చు, మెయిన్గా చిన్న పిల్లలు అటు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ప్రస్తుతానికి అన్ని పంటలు దాదాపుగా మొలకెత్తు దశలో ఉన్నాయి కాబట్టి ఈ సమయంలోని మనకి ఒకసారి పూర్తిగా మేఘావృతమైన వాతావరణం వల్ల కొద్దిగా మనకి ఈ నారుమడులు కానీ వీటిలో కానీ నీరు పెట్టడం కానీ లేదంటే ఎక్సెస్ అయిన వాటర్ని తీసుకోవడం కానీ చేసుకోవడం మంచిది. అలాగే చిన్నపిల్లల వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి శీతాకాలంలో అడుగుపెట్టాం కాబట్టి తేమ అనేది పూర్తిగా మనకి ఎండిపోయి డ్రై స్కిన్ అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలో డ్రై స్కిన్ అనేది ఇదవకుండా మాయిశ్చరైజర్స్ కానీ వాడడం అనేది చాలా మంచిది. వృద్ధులకు కూడా ఆరుబయట అంటే రాత్రుల పూట మనకి చలిగాలులు ఎక్కువ వీచే అవకాశం ఉన్నందున తెల్లవారుజామున ఆరుబయటనే ఎక్కువగా ఉండడం మంచిది అన్నమాట. పగటిపూట జీహెచ్ఎంసీ పరిధిలో ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి 27 నుంచి 28 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 5 రోజులు కూడా దాదాపుగా 27 నుంచి 29 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది.
కనిష్ట ఉష్ణోగ్రతలు మనకి దాదాపుగా 12 డిగ్రీల నుంచి 16 డిగ్రీల వరకు మధ్య నమోదవుతున్నాయి. అత్యల్పంగా మనకి పటాన్చెరు మరియు ఈ పరిసర ప్రాంతాల్లోని హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. సో మొత్తానికి ఈ విధంగా ఈ చలి ప్రభావం అనేది ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది. ఈ 24 గంటల్లో పగటిపూట చలి ప్రభావం ఎక్కువ ఉంటుంది, తర్వాత నార్మల్ పొజిషన్కి వస్తుందని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ జాఫర్తో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.